ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యే. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ఉన్నాయి. అదాని ఎనర్జీ, ఎల్జీఎం, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, కళ్యాణ్ జ్యువెలర్, ఇక జిందాల్ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, 4 రోజులుగా మనం చూస్తే మార్కెట్ వరుసగా లాభాల బాటలో పడుతున్నాయి. సో దీనికి రీజన్ ఏంటంటారు? ఒకటి ఏంటంటే ఈ యుద్ధం ఏదైతే ఉందో అది మోర్ ఆర్ లెస్ క్లారిటీ వచ్చేసింది. అండ్ ఆల్సో క్రూడ్ ఆయిల్ ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కంటిన్యూస్లీ $75 కన్నా కిందికి వచ్చేసాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం కంపెనీస్ యొక్క అర్నింగ్స్ కూడా, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అర్నింగ్స్ బాగా ఉంది. సో ఇన్ని రోజుల నుంచి ఏవైతే మనకి ప్రెషర్స్ ఉన్నాయో అవన్నీ పోవడం వల్ల ఇన్వెస్టర్స్ లో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఆల్సో ఎఫ్ఐఐస్ మనం మర్చిపోకూడదు ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైం ఏంటంటే ఎఫ్ఐఐస్ కూడా నెట్ బయర్స్ ఫ్యూ డేస్ నుంచి మనం చూసుకుంటే, సో ఇవన్నీ అనేది సానుకూల అంశాలు అన్నమాట. సో దీని వల్ల ఏంటంటే మార్కెట్ లో కూడా మనం విక్స్ అంటాము, వోల్టిలిటీ ఇండెక్స్, అది కూడా ఒక 3-4 months తర్వాత లోయెస్ట్ 11 దగ్గరికి వచ్చింది. సో ఆన్ ద హోల్ ఏంటంటే మార్కెట్ లో కొంచెం భయాలు ఏవైతే ఉన్నాయో కొంచెం తొలగిపోయాయి. ఇది ఇలాగే కొనసాగి ఆ యుద్ధాన్ని మొత్తం ఈ 60 days తర్వాత మొత్తం అయిపోయి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కానీ ఇంకా 60 దగ్గరకు వస్తే మాత్రం మార్కెట్స్ ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. సో అండ్ ఒకటి ఏంటంటే యుఎస్ ఫెడ్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ల దాన్ని బట్టి కొంచెం స్మాల్ చేంజెస్ అవ్వచ్చు. బట్ అదర్వైజ్ ఇండియన్ మార్కెట్స్ కి ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక 18-19 months తర్వాత మంచి టైం వచ్చింది. రైట్ సార్. శ్రీధర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. కూపిడ్ లిమిటెడ్, సాగర్ హెల్త్ కేర్ ప్రెసెంట్ లెవెల్ ఎంట్రీ తీసుకోవచ్చు సార్? కూపిడ్ అయితే వద్దండి. కూపిడ్ ఐ వుడ్ నాట్ సజెస్ట్. ఇట్స్ చాలా ర్యాలీ వచ్చేసింది. ఐ డోంట్ సజెస్ట్ నౌ అండి. అది వాల్యుయేషన్స్ ఇంత ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ ఐ డోంట్ సపోర్ట్. ఇది వద్దండి. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్పారండి? సాగర్ SAKAR హెల్త్ కేర్ క్యాన్సర్ డ్రగ్స్ తయారు చేస్తారు సార్. ఓకే అండి. ఓకే, సాకర్ హెల్త్ కేర్ తెలుసండి. సాకర్ హెల్త్ కేర్. సో సాకర్ హెల్త్ కేర్ వచ్చేసి మాత్రం ఇది కూడా అంతే. రీసెంట్లీ ఇట్ ర్యాన్ వెరీ వెల్. బట్ ఏంటంటే మాత్రం ఇక్కడ మీరు చేయాలంటే మాత్రం కొంచెం యావరేజ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం క్యూపిడ్ మాత్రం కొంచెం దూరం ఉంటే మంచిదండి. ఇక్కడ మళ్ళీ మీరు ఎంట్రీ చేద్దాం అనుకున్న పొజిషన్ 3 to 4 installment లో యాడ్ చేసుకోండి సాకర్ హెల్త్ కేర్. రైట్. నెక్స్ట్ వెంకటేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. 3 స్టాక్స్ సార్. VST ఇండస్ట్రీస్ సార్, D-Link ఇండియా, UTI, AMC, ఈ 3 స్టాక్స్ ప్రజెంట్ రేట్లు కొన్నాను సార్. ఓకే, UTI, V-Link, D-Link అన్నారు కదా సెకండ్? D-Link ఇండియా. ఓకే. సో VST వచ్చేసి మాత్రం ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్. ఇది మీరు 3 to 6 months కోసం అంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు ఇది. సో కరెంట్లీ 267 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మొమెంటం కూడా ఉంది, స్ట్రాంగ్ బై జోన్ లో ఉంది. దీన్ని మాత్రం మనం యాడ్ చేసుకోవచ్చు అండి, దీనికి ఏం ప్రాబ్లం లేదు. సో దెన్ కమింగ్ టు D-Link. సో D-Link ఇండియా వచ్చేసి 528 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతా ఉంది. సో ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్ గా యాడ్ చేయండి. నంబర్స్ అన్ని బాగానే ఉన్నాయి. బట్ ప్రాబ్లీ ఒక 2 to 3 అంటే ఒక ఎవ్రీ 10 days ఒకసారి 15 days సరే 3-4 times లో చేసుకుంటే బెటర్ అండి దీని కేసులో మాత్రం. దెన్ UTI, AMC అన్నారు. రైట్. ఓకే, UTI, AMC వచ్చి 983 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇది. బట్ ఇట్స్ ఫర్ అ లాంగర్ టర్మ్, నాట్ ఫర్ ద షార్ట్ టర్మ్. యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ హిందూజా గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ అది SCTL అండ్ పికాల్ అండి, ఈ రెండిట్లో మనం చేయొచ్చు? చెప్తాను. ఫ్రెష్ ఎంట్రీ కదండి? అవునండి.
సో ఒకటండి ఎస్సిటిఎల్ మాత్రం ఇట్ ర్యాన్ వెరీ వెల్ దీస్ డేస్. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యాడ్ చేయాలంటే మాత్రం, ఎందుకంటే వాల్యుయేషన్స్ కానీ అండ్ రీసెంట్ ర్యాలీ చాలా వచ్చేసింది ఆల్రెడీ. లాస్ట్ 1 month లో 138 ఆ ప్రాంతం నుంచి ఆల్రెడీ ఇప్పుడు 276 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఎంత అవుతుంది అనేది మాత్రం కొంచెం కష్టమే. యాడ్ చేసుకోండి బట్ ఫర్ వెరీ లాంగ్ టర్మ్, అదర్వైజ్ షార్ట్ టర్మ్ కోసం అయితే అవాయిడ్ చేస్తే బెటర్ అండి. దెన్ ఇంకొకటి పికాల్ అన్నారు. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. మార్ఫిన్ ల్యాబ్స్ టోలిన్ టైర్స్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు సార్ ఇప్పుడు ఫ్రెష్ గా? మోర్పెన్ ల్యాబ్స్ సెకండ్ ఏమన్నారు? టోలిన్ టైర్స్ స్పెల్ అండి. టోలిన్ TOLIN టోలిన్ టైర్స్. ఓకే ఓకే. మోర్పెన్ ల్యాబ్స్ కరెంట్లీ 60 దగ్గర ఉందండి. ఇదైతే కొంచెం రీసెంట్ గా ఇదని యాడ్ చేసుకోవచ్చు బట్ మొమెంటం ఉంది. బట్ ఫర్ వెరీ షార్ట్ టర్మ్ ట్రాప్ అవ్వకుండా ఒక 10-15 days లో ఎగ్జిట్ అవ్వాలి మోర్ పెన్ అయితే. దెన్ టోలిన్ వచ్చేసి, సో టోలిన్ టైర్స్ వచ్చేసి కరెంట్లీ 104 దగ్గర ఉంది. ఇది మాత్రం కరెంట్లీ యాడ్ చేసుకోవచ్చు బట్ కేర్ఫుల్ ఏంటంటే మార్కెట్ క్యాప్ కొంచెం తక్కువగా ఉంది, సో మొమెంటం ఎక్కువగా లేదు. సో అవాయిడ్ చేస్తే బెటర్. దీనికన్నా బెటర్ మొమెంటం ఉండి బెటర్ మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ చాలా చోట్ల ఉన్నాయండి. సో దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్ అండి టోలిన్ మాత్రం. రైట్, నెక్స్ట్ కాలర్ రవి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, బోత్ ఆఫ్ యూ. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒకటి OFSS, ఒకటి పర్సిస్టెంట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చా ఒక 5 to 6 months కోసం? షూర్ సార్, చెప్తాను. సో ఓఎఫ్ఎస్ఎస్ వచ్చేసి కరెంట్లీ 11,000 దగ్గర ఉంది. ఇట్ ఈస్ అ బిట్ ఓవర్ వాల్యూడ్ సార్. షార్ట్ టర్మ్ కోసం ఐ సీ యూ కెన్ యాడ్ ఇట్ బట్ నాట్ ఆల్ ఆఫ్ ఇట్ నౌ, ఎందుకంటే మార్చ్ నంబర్స్ అయితే బాగా ఉన్నాయి. సో ప్రాబబ్లీ స్మాల్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోండి ఫర్, బట్ బిగ్ పొజిషన్స్ మాత్రం ఐ వుడెంట్ డూ ఇట్. దెన్ పర్సిస్టెంట్ మాత్రం ఏంటంటే ఫర్ 3 to 4 months అయితే యాడ్ చేసుకోవచ్చండి. దే హ్యావ్ మార్కెట్ మొన్న బాగా రియాక్ట్ అవ్వలేదు వాళ్ళ నగారా అక్విజిషన్, బట్ నౌ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ రియలైజ్ అండ్ ఇట్ విల్ డూ వెల్ అండి. షార్ట్ టర్మ్ కి పర్సిస్టెంట్ యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్, వరుసగా 4 రోజులు లాభాల పాట పడుతుంది. ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉంటే అని అనుకోవచ్చు అంటారా సరే, లేకపోతే మార్పులు చేర్పులు జరగవచ్చు అంటారు? ఒకటి ఏంటంటే ఇట్లా కంటిన్యూస్ గా మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీస్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం నిన్న మొన్న చూసినా గానీ డిఐఎస్ కొన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, FIIs ఎంట్రీ తీసుకున్నారు. సో ఇవాళ మోస్ట్ ప్రాబబ్లీ ఫ్లాట్ నుంచి కొంచెం నెగిటివ్ గా మనం చూస్తున్నాం. నిఫ్టీలో ఆల్రెడీ కనబడతా ఉంది, 0.4% డౌన్ ఉంది. సో ప్రాబబ్లీ బై ఎండ్ ఆఫ్ ది డే కొన్ని కౌంటర్స్ లో పక్క ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, బట్ ఆన్ ద హోల్ ఫ్లాట్ దగ్గర క్లోజ్ అవ్వచ్చండి ఇవాళ మార్కెట్. రైట్, నెక్స్ట్ కాలర్ రవి గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ నాకు జియో ఫైనాన్స్ నేను తీసుకున్నాను సార్. ఓకే, ఏ పొజిషన్ లో తీసుకున్నారండి? తీసుకున్నాను 364 లో తీసుకున్నాను సార్. ఆల్మోస్ట్ 2 years అవుతుంది సార్. ఇది మీ పొజిషన్ రావాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. ఐ వుడెంట్, అంటే నంబర్స్ కానీ అన్ని చూసుకుంటే మాత్రం 1 year పట్టొచ్చు, 2 years కూడా పట్టొచ్చు. ఇంకా బెటర్ ఏంటంటే ఎగ్జిట్ అయిపోయి వేరే చోట ఇంకొక స్టాక్ లో ఇదే సెక్టార్ లో మల్టిపుల్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిలో ఎంటర్ అవుతే బెటర్ సార్. రైట్, నెక్స్ట్ కాలర్ ఎన్వి రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర NLC ఇండియా ఉందండి 10% లాస్ లో. ఇప్పుడు సపోర్ట్ ఎక్కడ ఉంది, యాడ్ చేసుకోవచ్చా? ఇంకా నెక్స్ట్ రెయిన్ ఇండస్ట్రీస్ టార్గెట్ ఎంత ఉంది, రీసెంట్ టార్గెట్ షార్ట్ టర్మ్? ఓకే, ఎన్ఎల్సి మీరు 10% లాస్ లో ఉన్నారు, 306 దగ్గర ఉంది. ఇట్ ఈజ్ అండర్ వాల్యూడ్ అండి, కానీ కాకపోతే ఏంటంటే మొమెంటం అంత ఎక్కువ లేదు ఈ సెక్టర్ కి, లేదు ఇప్పుడు ఈ స్టాక్ కూడా ముందుగా రీసెంట్ మొన్న ఉండింది, మళ్ళీ కొంచెం అయింది. ప్రాబబ్లీ మీరు ఒక 1 to 2 months అయితే దీన్ని హోల్డ్ చేయొచ్చండి. దెన్ ఈ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే మాత్రం ఇట్ మైట్ డూ వెల్ ఎన్ఎల్సి. సో ఫర్ సమ్ టైమ్ హోల్డ్ ఇట్ అండి. దెన్ రెయిన్ చెప్పారు,
సో రెయిన్ ఇండస్ట్రీస్ మాత్రం కరెంట్లీ 200 దగ్గర ఉంది. ఇట్ ఈస్ ఆల్సో అంటే ఇట్స్ అ బ్రేక్అవుట్ కి రెడీగా ఉంది. యూ కెన్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దో లాస్ట్ 1 month మంచి ర్యాలీ వచ్చినా ఇక్కడ నుంచి దేర్ ఇస్ ఎ గుడ్ స్కోప్ ఫ్రమ్ హియర్. సో ఫర్ షార్ట్ టర్మ్ కోసం మాత్రం తీసుకోవచ్చు అండి దీన్ని. రైట్, నెక్స్ట్ కాలర్ రామారావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో చెప్పండి చెప్పండి. చెప్పండి హలో సార్. నమస్తే అండి. టీడీ నమస్తే. పవర్ 10% లాస్ లో ఉన్నాను సార్, అది హోల్డ్ చేయొచ్చా? Okay. TD Power. చెప్తాను. సో టీడీ పవర్ కరెంట్లీ 1136 దగ్గర ఉంది సార్. ఇట్ ఈస్ దో పిఈ ప్రకారం ఓవర్ వాల్యూడ్ అనిపించినా కానీ యూ క్యాన్ హోల్డ్ ఇట్ సార్. ఇట్ ఎందుకంటే కరెంట్లీ మాన్సూన్స్ కానీ అంత బాగా లేవు అండ్ పవర్ సెక్టర్ మళ్ళీ దే మైట్ కమ్ బ్యాక్. సో ఫర్ షార్టర్ టర్మ్ యూ క్యాన్ హోల్డ్ ఇట్ సార్. 10% లాస్ లో ఉన్న డోంట్ సెల్ ఇట్ నౌ. రైట్ యాడ్ అయితే చేసుకోకండి, బట్ యూ కెన్ హోల్డ్ ఇట్. రైట్ సార్, డాలర్ మార్కంలో రూపాయి మరింత బలహీనపడుతుంది. సో మరి మున్ముందు దీనివల్ల మార్కెట్ కరెన్సీలపై ఏమైనా ప్రభావం పడవచ్చు అని అంటారా? ఒకటి యుఎస్ డాలర్ స్ట్రెంగ్త్ అవుతోంది, బట్ ఇవాళ 95.5 దగ్గర ఇప్పుడు కరెంట్లీ నిన్న క్లోజ్ అయిపోయింది. వీఆర్ అంటే మనం మామూలుగా ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ కరెన్సీ ఐఎన్ఆర్ ఇంకా వీక్ అవుతుంది అండ్ యుఎస్డి నెక్స్ట్ ఈ ఇయర్ లో 98, 99 ఈవెన్ 100 టచ్ అయినా విల్ నాట్ బి సర్ప్రైజ్. ఆర్బీఐ కూడా పెద్దగా సపోర్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అన్ని అట్రాక్టివ్ అవుతాయి. సో ఎంత ఫాస్ట్ గా అక్కడికి వెళ్తుందనేది తెలీదు, బట్ స్ట్రెంగ్త్ అయితే వీక్నెస్ అయితే కంటిన్యూ ఉండబోతోంది. దీనిపైన ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ బెటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇట్లా రూపీ వీక్ అవడం వల్ల. ఇట్స్ అ గుడ్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కొన్ని సెక్టర్స్ కి మాత్రం ఇబ్బంది కావచ్చు, బట్ ఆన్ ద హోల్ వీక్ అవడం మాత్రం కంపల్సరీ నెక్స్ట్ 3 to 6 months అండి. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్. హెల్త్ కేర్, రాడికో కైట్రా ఈ 2 ప్రాఫిట్స్ లో ఉన్నాం సార్. అమ్ముకోవచ్చండి, వెయిట్ చేయమంటారా? ఒకసారి మళ్ళీ చెప్పరా సార్, మళ్ళీ రిపీట్ చేయరా? ఫోర్టిస్ హెల్త్ కేర్, ఓకే అండి. సెకండ్ రాడికో కైట్రా. ఓకే చెప్తాను సార్. సో ఫోర్టీస్ మీరు ప్రాఫిట్ లో ఉన్నారు. ఇట్ ఈస్ అంటే ఇప్పుడు కరెంట్ నంబర్స్ ప్రకారం మాత్రం యూ కెన్ స్టిల్ యాడ్ అండి. యూ కెన్ హోల్డ్ ఇట్. నంబర్స్ బాగా ఉన్నాయి అండ్ సో మీకు షార్ట్ టర్మ్ కోసం అయితే తప్ప లాంగ్ టర్మ్ కోసం మాత్రం యూ కెన్ హోల్డ్ ఇట్ అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్. ఇంకా కొంచెం స్కోప్ ఉంది, 1100 వరకు స్కోప్ ఉంది, పెరిగే అవకాశం ఉంది. దెన్ రాడికో ఖైతాన్ అంటున్నారు. సో రాడికో ఖైతాన్ ఈ సెక్టర్ మొత్తం ఇప్పుడు కరెంట్లీ మొమెంటమ్ లో ఉందండి, మన లిక్కర్ బెవరేజెస్ ది. సో ఇది కాకపోతే స్టాక్ ఈజ్ ఓవర్ వాల్యూడ్. ఇక్కడ మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. ఏ రోజైనా సరే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సెక్టర్ నుంచి రొటేషన్ అవ్వచ్చు. సో ఒక 60 to 70% ఆఫ్ ద మీ హోల్డింగ్స్ ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేయండి సార్. కాలర్స్ రెడీగా ఉన్నారండి. శ్రావణి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. షాల్ గారు గుడ్ మార్నింగ్. ఒక 3 స్టాక్స్ చెప్పండి. హలో సార్. సాఫ్ట్ 172 లో ఒక ట్రై చేసాను సార్. ఏంటండి మళ్ళీ రిపీట్ చేయండి. సాఫ్ట్ 172 లో బై చేసినాను సార్. అది ప్రైస్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, ఎక్కడ యావరేజ్ చేయాలా? అది రిపీట్ చేయండి. సాఫ్ట్ మీరు ఏమన్నా? సాఫ్ట్ సార్, SAKSOFT. ఓకే. సో కరెంట్లీ 176 దగ్గర ట్రేడ్ అవుతా ఉందండి. ఇదైతే ఇప్పటికైతే సెల్ జోన్ లోనే ఉంది. సో ఇప్పుడు కొత్తగా అయితే యాడ్ చేయకండి, కుదిరితే ఎగ్జిట్ అయితేనే బెటర్ అండి. ఐ డోంట్ సీ హ్యూజ్ అప్సైడ్ ఫ్రమ్ నౌ అండి ఇక్కడ నుంచి. రైట్ నెక్స్ట్ ఓకే రైట్ సార్. సార్ మనం చూసినట్లయితే ఐపీఓస్ మేళా జరుగుతుందనే చెప్పొచ్చు. సో మొత్తం కూడా చాలా కంపెనీస్ ఐపీఎస్లోకి వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? సో కరెంట్లీ క్వైట్ అ ఫ్యూ అంటే ఐపీఓస్ కరెంట్లీ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఒకటి ఎన్ఎస్సి కానీ మల్టిపుల్ స్టాక్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఆల్వేస్ సేమ్ అండి. ఐపీఓస్ వచ్చినప్పుడల్లా కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ స్టాక్
ఏ కంపెనీ దాని యొక్క ఎందుకు వస్తూ ఉంది, వాట్ ఆర్ ది డూయింగ్, డబ్బులతో ఏం చేస్తా ఉన్నారు, ఎక్స్పాన్షన్ కోసం వాడుతా ఉన్నారా, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కోసం ఎగ్జిట్ ఇస్తున్నారా, సో అది చాలా ఇంపార్టెంట్. సో సైమల్టేనియస్లీ వాల్యుయేషన్ ఎలా ఉంది, క్వైట్ ఫ్యూ వెబ్సైట్స్ ఉన్నాయి ఎక్కడ వాల్యుయేషన్ ఎలా ఉంది, అండ్ కంపెనీ రీసెంట్ గా ప్రాఫిటబుల్ వచ్చిందా అండ్ సమ్ టైం నుంచి వస్తా ఉందా, ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, ప్రమోటర్స్ అమ్మేస్తున్నారా అనేది కూడా ఇవన్నీ చూసుకోవాలి. కరెంట్లీ చూసుకుంటే మాత్రం ఎస్బీఐ ఫండ్స్, ఎస్బీఐ ఏఎంసీ వచ్చింది, అది బాగా ఉంది. అట్లాగే ఇంకా కొన్ని స్మాల్ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఈ టైంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ప్రతి ఐపీఓలో మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనుకోవడం మాత్రం తప్పు. చూసాం చాలా కంపెనీస్ అట్లా రీసెంట్ గా వచ్చిన వాటికి అన్నిటికీ కూడా ఇబ్బంది కూడా ఉన్నాయి చాలా కంపెనీస్. సో 1-2 సార్లు ఆలోచించండి. మెయిన్ బోర్డ్ అయితే ఇబ్బంది ఉండదు, ఎస్ఎంఈ బోర్డ్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలండి. రైట్, నెక్స్ట్ కాల్ సతీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. నా దగ్గర జిందాల్ స్టీల్ 1140,500 ఉన్నాయి సార్. ఓకే అండి. యావరేజ్ చేయాలా లేకపోతే దాని రేట్ వస్తుందా? ఇంకొకటి, నేను డిక్సన్ ఒక ఫ్యూచర్ లో 50 బై చేశాను సార్. అది ఆ మధ్య కాలంలో బాగా లోకి వెళ్ళిపోయిందని 12,000 పుట్టు కూడా హెడ్జింగ్ పర్పస్ తీసుకున్నానండి. ఇప్పుడు డిక్సన్ లో ప్రాఫిట్ వచ్చింది నిన్న 15,000 17,000, అది బుక్ చేసేసాను. ఇప్పుడు పుట్ ఆప్షన్ ఏం చేయాలి చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జిందాల్ చూసుకుంటే మాత్రం మీరు అడిగారు, సో 1100 చేంజ్ లో ఉందన్నారు. ఇట్ ఈస్ ప్రాబ్లీ ఇది ఏమంటారు, ఒక క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత వాల్యుయేషన్ కరెక్ట్ గా తెలుస్తుంది. ఇప్పటికైతే మాత్రం యాజ్ ఆన్ నౌ ఇట్ ఈస్ అ బిట్ ఓవర్ వాల్యూడ్. కాకపోతే ఎప్పుడైనా సరే ఈ సెక్టర్ కి ఇప్పుడు మళ్ళీ కొంచెం హెడ్విండ్స్ రావచ్చు. సో హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. దీన్ని ఇప్పుడు ఏమి అంటే అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఉంచొచ్చు దీన్ని. దెర్ ఈస్ అ గుడ్ అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది జిందాల్ స్టీల్ కి, ప్రాబ్లీ 1 to 2 months లో. దెన్ కమింగ్ టు డిక్సన్ నా వ్యూ చెప్తాను. నేను యూజువల్లీ ఆప్షన్స్ మీద ఫ్యూచర్స్ మీద కామెంట్ చేయను, బట్ డిక్సన్ ఏమవుతుందో చెప్తాను. సో అది చూసుకుంటే మాత్రం కరెంట్లీ 13,250 దగ్గర ఉంది. ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్, బట్ సో యాడ్ చేసుకొచ్చి పెరిగే అవకాశం ఉంది. అండ్ షార్ట్ టర్మ్ లో మాత్రం ఇంకా ఇక్కడ నుంచి స్కోప్ అయితే ఉంది. సో పుట్ ఆప్షన్ కాబట్టి మీరు దాన్ని బట్టి అప్రోప్రియేటెడ్ డిసిషన్ తీసుకోండి. రైట్, నెక్స్ట్ కాల్ సురేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. నా దగ్గర చెప్పండి సార్. నా దగ్గర ఇరెడా 240లో ఉన్నాయి సార్, అరౌండ్ 10,000 షేర్స్. సో నెక్స్ట్ 6 months లోను నా రేటు వచ్చే ఛాన్సెస్ ఉందా? ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ఇన్ కేస్ నేను ఇది ఎగ్జిట్ అయ్యి వేరే లైక్ ఎస్సిటిఎల్ కానీ వేదాంత ఐరన్ స్టీల్ కానీ ఇట్లోకి రెండిట్లోకి ఏదైనా మూవ్ అవడానికి ఛాన్స్ ఉందా నా రేట్ రావడానికి? షూర్. ఒకటండి, మీ రేట్ రావడానికి మాత్రం ఇరెడాలో ఐ డోంట్ సీ ఎనీ. నెక్స్ట్ 6 months లో అయితే ఐ డోంట్ సీ. కరెంట్లీ 125 దగ్గర ఉంది. వచ్చినా కానీ మాక్సిమం 150 to 165 వరకు రావచ్చు ఇరెడా. అండ్ కమింగ్ టు వేదాంత మీరు మన ఏమన్నారు, స్టీల్, ఐరన్ అండ్ స్టీల్ అన్నారు. సో ఇక్కడ దెర్ ఈజ్ ఎ స్కోప్ ఐరన్ అండ్ స్టీల్ మాత్రం. ఎందుకంటే కాకపోతే ఏంటంటే చూసుకోవాల్సింది ఇంకొక క్వార్టర్ రిజల్ట్స్ వచ్చి దీని బ్యాలెన్స్ షీట్ ఇది మొత్తం డేటా కరెక్ట్ గా వస్తే గుడ్. వేదాంతాలో ఇది ఒకటే కాదు, ఈవెన్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వాళ్ళ 2-3 కంపెనీలు ఏవైతే అయ్యాయో 1-2 మంచిగా ఉన్నాయి. సో ఈవెన్ అల్యూమినియం కానీ ఆయిల్ అండ్ గ్యాస్ అయితే ఐ థింక్ ఫర్ మీ ఆయిల్ అండ్ గ్యాస్ ఈస్ బెటర్ దాన్ ఐరన్ అండ్ స్టీల్ ఫర్ దాట్ వన్. అండ్ ఎస్సిటిఎల్ ఇంతకుముందే చెప్పానండి. సో ఇది ఆల్రెడీ సమ్ టైమ్ నుంచి ర్యాలీ జరిగింది. దో ఇట్ ఈస్ కేర్ఫుల్ గా ఉండాలండి. ఇట్ కుడ్ బి ట్రాప్. మళ్ళీ మీరు ఇరెడాలో ట్రాప్ అయినట్టే అక్కడ కూడా ట్రాప్ అవుతారు. సో అవాయిడ్ చేస్తే బెటర్ అండి ఎస్సిటిఎల్ మాత్రం. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకటకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సరే, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లో 88 లో తీసుకున్నాం సార్. 1 year అవుతుంది. ఓకే. ఒకటి డిమార్ట్ షేర్ 4,000 లో బై చేశాను సార్. 3 days అవుతుంది. ఓకే. సో ఆదిత్య బిర్లా మీరు ఇప్పుడు కరెంట్లీ 61 ట్రేడ్ అవుతుందండి. అండ్ ప్రాబబ్లీ ఇక్కడ నుంచి మాత్రం దీనికి ఐ వుడ్ సి
ఒక 8 to 10%, ఈవెన్ మీరు 1 year హోల్డ్ చేసినా కానీ అప్సైడ్ పొటెన్షియల్ ఉందండి, అంతకన్నా ఎక్కువైతే లేదు. సో ఎందుకంటే నంబర్స్ కూడా అంత గొప్పగా లేదు. సో ప్రాబబ్లీ ఈ సెక్టర్ కన్నా ఈ రీటైల్ ఎస్పెషల్లీ దీని నుంచి బయటకు వచ్చి వేరే దానిలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. దెన్ ఇంకొకటి మీరు డీమార్ట్ అన్నారు. సో డీమార్ట్ చూసుకుంటే అవెన్యూ సూపర్ మార్ట్స్ చూస్తే 4,000 దగ్గర తీసుకున్నారు, ఈజ్ ఆల్రెడీ 4,082 దగ్గర ఉంది. దీనికి మాత్రం అప్సైడ్ పొటెన్షియల్ ఉంది పక్క. సో నా నంబర్స్ కానీ దేర్ మైట్ బి, మీరు హోల్డ్ చేస్తే బెటర్ అండి, దీన్ని మాత్రం ఉంచుకోండి. ప్రాబ్లీ ఒక 1 to 2 months ఉంచుకొని తర్వాత ఎగ్జిట్ కావచ్చు. రైట్ సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? సో కరెంట్లీ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 24,466 అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ 300 దగ్గర ఉంది, ఎందుకంటే 24,300 దగ్గర. అండ్ ప్రాబబ్లీ రెసిస్టెన్స్ మాత్రం 550 ఆర్ 24,550 ఆ రేంజ్ లో ఉంది. దెన్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే ఆఫ్టర్ సమ్ టైమ్ నౌ మళ్ళీ బాగా కనిపిస్తూ ఉంది. సో ఇవాళ 58,415 ఉంది, 59,500 కూడా స్కోప్ ఉంది. కన్సిడరింగ్ ఏంటంటే మేజర్ కాంపోనెంట్ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ నంబర్స్ ప్రొజెక్షన్స్ బాగా ఇచ్చింది, ఈవెన్ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా నంబర్స్ బాగా ఇచ్చాయి. సో ఇవి మేజర్ కాంపోనెంట్ కాబట్టి ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బాగా పర్ఫామ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈ వీక్ లో మాత్రం దీనికి మంచి బ్యాంక్ నిఫ్టీలో మాత్రం పొజిషన్ తీసుకోవచ్చు, స్ట్రాంగ్ గా ఉందండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. బిర్లా సాఫ్ట్ అను ఈ హిందీ కాపర్ తీసుకోవచ్చా? రెండోది ఒకటంటే లారస్ క్లాస్ హైలో ఉందన్నారు, ఇప్పుడు తీసుకోవచ్చా? ఎంత తగ్గితే తీసుకోవచ్చు? ఈ రెండు చెప్తాను. సో బిర్లా సాఫ్ట్ వచ్చేసి మా ఫ్రెష్ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అండి. కరెంట్లీ 278 దగ్గర ఉంది. 6 months to 1 year ఉంటే మాత్రం 25 to 30% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. దెన్ లారస్ అడిగారు. సో లారస్ ల్యాబ్స్ వచ్చేసి ఇది రీసెంట్లీ బాగా రన్ అయింది. బట్ సో దో ఇట్ ఈస్ కరెంట్ పిఈ బట్టి చూసుకుంటే ఫెయిర్ వాల్యూడ్ ఉన్నా సరే ఎక్కువగా పెట్టి ట్రాప్ చేసే కన్నా కొంచెం స్మాల్ అమౌంట్ మాత్రమే ఎంట్రీ తీసుకోండి, పెద్ద పొజిషన్స్ తీసుకోకండి. ఎవరికైతే ఉంటే మాత్రం హోల్డ్ చేయొచ్చు ఫర్ సమ్ మోర్ టైం, బికాజ్ యుఎస్ లో కానీ మల్టిపుల్ చోట్ల ఈ సెక్టర్ మళ్ళీ రొటేషన్ రావచ్చు ఫార్మా అండ్ దీనిలో. బట్ పెద్ద పొజిషన్స్ మాత్రం తీసుకోవద్దండి లారస్ ల్యాబ్స్. రైట్. సో సెక్టర్ వైజ్ గా చూస్తే సెక్టర్ బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది సార్ ప్రెసెంట్? సో ఇవాళ చూసుకుంటే మాత్రం మళ్ళీ నిన్నట్లాగే మల్టిపుల్ సెక్టర్స్ ఎక్సెప్ట్ నిన్న అన్ని రియల్ ఎస్టేట్ కానీ అన్ని బాగా పర్ఫామ్ చేశాయి. సో ఇవాళ కూడా ఐటీ సెక్టర్ మళ్ళీ ఇవాళ ఇట్ లుకింగ్ గుడ్ 1.6 అండ్ ఎక్సెప్ట్ మీడియా అండ్ మెటల్స్ కొంచెం ఆఫ్టర్ ఈ లాస్ట్ 10-15 days నుంచి బాగా పర్ఫామ్ చేయట్లేదు. బట్ బాగా చేస్తుంది మాత్రం ఇవాళ చూసుకుంటే మాత్రం ఐటీలో పక్క ఐటీ అండ్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఆర్ లుకింగ్ గుడ్. అండ్ బ్యాంక్స్ లో మాత్రం హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ మైట్ డూ గుడ్ టుడే అండి. రైట్, థ్యాంక్స్ సార్. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్.